ఒకటి కాదు రెండు కాదు చెబుతూ పోతే ఎన్ని వస్తున్నాయంటే కుంభకోణాలు ఒకటి తర్వాత ఒకటి. నేను వాటన్నిటి లోతుకు పోకుండా ఒకే ఒక్క కుంభకోణం 8,888 కోట్ల కుంభకోణం 8,888 crores కుంభకోణం గురించి నేను మీ దృష్టికి రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా కూడా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. పూర్తిగా పురపాలక శాఖ ఆయన ఆధీనంలో ఉన్నది. ఆయన ఆధీనంలో ఉన్న పురపాలక శాఖలో అమృత్ అనే కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ఏదైతే ఉన్నదో దాని కింద ఈ ప్రభుత్వం వచ్చి రాగానే డిసెంబర్లో ప్రభుత్వం వచ్చింది, ఫిబ్రవరిలోనే ఈ కుంభకోణానికి తెరలేపారు. ఫిబ్రవరి మొదటి వారంలో 8,888 కోట్ల వివిధ మంచినీటి పథకాల కోసం పట్టణాల్లో, తెలంగాణలోని వివిధ మున్సిపల్ పట్టణాల్లో మరి టెండర్లు పిలిచారు. టెండర్లు పిలిచిన తర్వాత ఎట్లా అయిపోయిందంటే ఈరోజు రాష్ట్రంలో బావమరిది తమ్ముడికేమో అమృతం, తెలంగాణ ప్రజలకు మాత్రం విషం అన్నట్టుగా ఈ అమృత్ టెండర్ల వ్యవహారం కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం కానీ తయారైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఆనాడు కేసీఆర్ గారిని, మా గవర్నమెంట్ని కుటుంబ పాలన అని నోటికొచ్చినట్టు దూషించిన రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే భారీ అవినీతికి పాల్పడ్డారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీకు ఆధారాలు కూడా ఇప్పుడే మీ ముందే పెడతాను. అమృత్ టెండర్లలో సాక్ష్యాలతో సహా వారు చేసిన అక్రమాలకు పూర్తి స్థాయి ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు మీ ముందు పెడతాం. నేను నిన్ననే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఎంఎల్ ఖట్టర్ గారికి నిన్ననే ఉత్తరం కూడా రాశాను. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్. మరి ఇందులో 8,800 కోట్ల కుంభకోణం జరిగింది. దీనిలో మీరు వెంటనే నిగ్గు తేల్చండి, దీనిలో నిజానిజాలు బయటపెట్టండి అని చెప్పి నేను కోరాను. ఇందులో ఏం జరిగింది అంటే ముఖ్యమంత్రి గారికి ఒక బావమరిది ఉన్నారు, ఆయన పేరు సూదిని సృజన్ రెడ్డి. సూదిని కుటుంబం, సూదిని సృజన్ రెడ్డి. ఆయన కంపెనీ పేరు శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్. శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్. ఏం చేసింది ఈ ప్రభుత్వం అంటే ఆయన కంపెనీకి అర్హతలు లేవు, ఏమీ లేవు. వేల కోట్ల టెండర్లు దక్కించుకోవడానికి ఆయనకు గత నైపుణ్యము లేదు, గత అనుభవము లేదు. అక్కడ అసలు కనీసం టెండర్లలో పార్టిసిపేట్ చేయడానికి ఆయనకు ఉండాల్సిన ఆర్థిక వనరులు కానీ, ఆర్థిక పరపతి కానీ, ఆర్థిక సంపత్తి కానీ ఏదీ లేదు. అందుకే ఏం చేశారంటే ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంటు ఆయన స్వయంగా జోక్యం చేసుకొని ఈ పబ్లిక్ హెల్త్ టెండర్లలో ఆయన చేసింది ఏంటంటే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్, ఐహెచ్పి అంటారు దాన్ని అడ్డం పెట్టారు. అడ్డం పెట్టి ఐహెచ్పిని పిలిపించి మీరు బిడ్ చేయండి అని చెప్పి ఆ కంపెనీతో బిడ్ వేయించి ఆ కంపెనీ మొత్తానికి టెండర్ వచ్చేటట్టు చేసిండ్రు. చేసి ఏం చేసిండ్రు తర్వాత ఆ కంపెనీకి రాసిన ఉత్తరం ఇది. ఆ కంపెనీ సెబీ నిబంధనలకు అనుగుణంగా, సెబీ రెగ్యులేషన్ 30కి అనుగుణంగా, ఎందుకంటే అది లిస్టెడ్ కంపెనీ, స్టాక్ ఎక్స్చేంజ్లో, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో అది లిస్టెడ్ కంపెనీ. వాళ్ళు ఏం చేసినారు, మాకు ఇగో 1,137 కోట్ల వర్క్ వచ్చింది, ఇందులో ఇదొక్కటే మాకు దొరికింది, ఇంకా దొరకని చాలా ఉన్నాయి, అందుకే 8,888 కోట్ల కుంభకోణం అంటున్నాం. ఐహెచ్పి అనే కంపెనీ వారు ఎన్ఎస్సికి బిఎస్సికి ఏం రాసినారంటే ఈ 1,137 కోట్ల వర్క్ నాకు తెలంగాణలో వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ అండ్ సివరేజ్ ప్రాజెక్ట్స్ అండర్ అమృత్ 2 బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మాకు వర్క్ వచ్చింది. అందులో మేము ఐహెచ్పి అనే కంపెనీ కేవలం 20% మాత్రమే మేము ఎగ్జిక్యూట్ చేస్తాము, ఇలా స్పష్టంగా వాళ్ళే రాసిండ్రు. మీకు ఈ కాపీ పంపిస్తా చూసుకోవచ్చు. అంటే 1,137 కోట్ల వర్కులో ఏ కంపెనీ అయితే అర్హతలు ఉన్న కంపెనీ ఉందో ఆయననేమో 20% పనిచేస్తారట. ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం 80% పని మాత్రం ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం చేస్తారంట. అంటే ఈ ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని ఒక శిఖండి సంస్థలాగా అడ్డం పెట్టుకొని ఇవాళ సూదిని సృజన్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నారు. ఇదే కంపెనీ తన సొంత బావమరిది
సూదిని సృజన్ రెడ్డికి సంబంధించిన షోదా కన్స్ట్రక్షన్, దాంతోపాటు ఏఎంఆర్ ఇండియా కంపెనీలతోని జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి వాళ్ళు ఈ వర్క్ వాళ్ళకు వచ్చేటట్టు మొత్తానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఈ కార్యక్రమాన్ని పురపాలక శాఖనే కేంద్ర బిందువుగా జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పాయింట్ మిత్రులందరూ గమనించాల్సింది ఏంటి అంటే, గతంలో ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ అనే ఒక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అవినీతి నిరోధక చట్టం ఒకటి వచ్చింది 1988. ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారనుకుంటాను. దానిలో ఒక అమెండ్మెంట్ 2018లో చేసినారు. దానిలో సెక్షన్ 7, సెక్షన్ 11, సెక్షన్ 13 మీరు దయచేసి చూసుకోవచ్చు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 అమెండ్మెంట్లో ప్రకారం సెక్షన్ 7, 11, 13 ప్రకారం చాలా స్పష్టంగా చెప్పారు అందులో, ఇఫ్ అ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ అఫీషియల్ misuses their position to provide undue advantages to family members, they can be prosecuted under this act. ఇది ప్రివెన్షన్ ఆఫ్ పబ్లిక్ కరప్షన్ యాక్టు. ఇదేదో ఆషామాషి యాక్ట్ కాదు. ఎందుకు ఆషామాషి యాక్ట్ కాదంటున్నా అంటే, ఇదే యాక్ట్ కింద పెద్ద పెద్ద వాళ్ళు ఉద్యోగాలు పోయినాయి. ఎవరది? శ్రీమతి సోనియా గాంధీ ఆనాడు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్గా, మరొక వైపు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండే రాయ్బరేలీ ఆమెతో ఏదో ఒకటి ఉంటే, 2 పదవుల్లో ఎట్లుంటారు మీరు? ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ అనే నిబంధన మీకు వర్తించదా అంటే, ఆ రోజు సోనియా గాంధీ గారు పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అదే మాదిరిగా లోకాయుక్త దాకా పోతే విషయము యడ్యూరప్ప గారు, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారు ఆనాడు మొత్తానికి అరెస్ట్ వారెంట్ కూడా వస్తే లోకాయుక్త కోర్టులో సరెండర్ కాక, ఎందుకంటే అక్రమ అనుమతుల విషయంలో, అక్రమ మైనింగ్ అనుమతుల విషయంలో ఇదే చట్టం, వేరే చట్టం కూడా కాదు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో సెక్షన్ 7, సెక్షన్ 11, సెక్షన్ 13. లెట్ మీ రీడ్ అవుట్ అగైన్. నిన్న కేటీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారిపై ఇష్టం వచ్చినట్టు వాగుతూ 8,888 కోట్ల రూపాయల దుర్వినియోగమైనాయి, వాళ్ళ బంధువుకి ఇచ్చుకున్నాని చెప్పి పచ్చి అబద్ధం ఆడుతూ లేనిపోని నిరాధారణ ఆరోపణలు చేస్తూ రోజు ఆ పార్టీ చచ్చిపోతున్నది. కనీసం ప్రతిపక్ష నాయకుడు ఎవరో తెలియదు, కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడే తెలియదు, ఎవరు ప్రతిపక్ష నాయకుడు తెలియదు, ఎమ్మెల్యేలు పోతున్నారు, మున్సిపల్ చైర్మన్ పోతున్నారు. ఈ దిక్కుచోతుల్లో లేనిపోని ఆరోపణ చేస్తున్నారు. దీన్ని ఒకటే చెప్తున్నాం, కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి 10 ఏళ్ళు. నేను ఒకటే చెప్తున్నా, పచ్చకామర్లకు లోకం అంతా పచ్చగా కనిపిస్తున్నట్టు మీరు 7 లక్షల కోట్లు అప్పు చేసి 1,02 లక్షల కోట్లు మీ కుటుంబం మేము దోచుకుని అందరూ మంత్రులు, అందరూ ముఖ్యమంత్రులు అదే విధంగా ఉంటారని చెప్పి నువ్వు ఆరోపణ చేస్తున్నావు. మేము వచ్చే 6 నెలలు కాలేదు గవర్నమెంట్, 9 నెలలు అయితే 3 నెలల ఎలక్షన్ల కోడైపోయింది. 6 నెలల్లో 8,800 కోట్లు ఏడుకెళ్ళి వచ్చినాయి. లెక్క చెప్పాలి. ఏది పడితే అది చేసి ఆరోపణ చేయడం కాదు. మీరు చేసిన పని కాళేశ్వరంలో స్కాములు చేస్తే మేడిగడ్డ ఊలిపోయి ఎప్పుడు ఎవరు జైలుకు పోతారో తెలియదు. ఫోన్ ట్యాపింగ్ చేసి మన అమెరికా పోయి ప్రభాకర్ రావు రావద్దని ఓసారి హరీష్ రావు పోయి చెప్పొచ్చును, మన నువ్వు పోయి చెప్పొచ్చున్నావు. కేటీఆర్ ప్రభాకర్ రావు వస్తే మీరందరూ జైల్లోకి పోతారు, ప్రభాకర్ రావు అని చెప్పి మన అమెరికా పోయి కేటీఆర్ కూడా నువ్వు రావద్దని చెప్పొచ్చును, అంతమంది హరీష్ రావు రావద్దని చెప్పొచ్చును. ఇవాళ మీ దోపిడీ అంతా బయటపడుతుందని చెప్పి ఫోన్ ట్యాపింగ్ ద్వారా మీరందరూ కూడా లోపలికి పోతాం భయంతో. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 9 స్థానాలలో మూడో ప్లేస్ వచ్చి 7 స్థానాల్లో డిపాయిడ్ పోయి దిక్కు తోచకుండా పార్టీ దుకాణం బంద్ అయిందని చెప్పి ఇవాళ మా ముఖ్యమంత్రి గారిపై అవినీతి ఆరోపణలు చేస్తున్నాం. నీ దమ్ముంటే ప్రూవ్ చేయి. 8,800 కూడా అమృత్ స్కీమ్స్ మన రాష్ట్రానికి బడ్జెట్ వచ్చిందా? నువ్వు ఎట్లా పనిచేసినా 10 ఏళ్ళు మంత్రిగా, నేను మంత్రిగా చెప్తున్నా, నువ్వు దాన్ని ప్రూవ్ చేయి. దేనికైనా సిద్ధమే మేము. ఏది పడితే అది ఆరోపణ కాదు. నేను ఇప్పుడే చెప్పిన దోసుకతుంటోనికి మొత్తం దోపిడే కనిపిస్తుందంట. అది జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండే. నువ్వు 15వ తారీఖు జీతం ఇస్తుంటివి, మేము ఇవాళ 1వ తారీఖు జీతం ఇస్తున్నావు. 18,000 కోట్లు 27 రోజులలో మాఫీ చేసినావు. నువ్వు నీలాగా అంటారు, నీ కుటుంబంలాగా దోసుకుంటారు అనుకో కేటీఆర్. నువ్వు ఇవాళ అమృత్ స్కీము ఏదైతే ఉన్నో దాన్ని ఉపసంహరించుకోవాలి. లేనట్టయితే మన 16 స్థానాలు ఏ విధంగా డివైడ్ పోయిందో రేపు ఎంపీటీసీ సర్పంచ్ లో ఏ ఒక్క గ్రామంలో ఒక సర్పంచ్ ఒక ఎంపీటీసీ కూడా గెలవరు. ఇవాళ మా ప్రభుత్వం
రూపాయలు సిలిండర్ ఇస్తున్నాం. దేశంలో ఎవరు ఇస్తలేదు ఇవాళ. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చినా కనుక ఉచితంగా 200 యూనిట్లకు ఫ్రీగా ఉచితంగా 0 బిల్ ఇస్తున్నాం. నువ్వు ఇవాళ నీకు నీ పార్టీ ఎక్కడిది? ప్రతిపక్ష నాయకుడు మీరు ఆయన ఉన్నాడా లేడా? ప్రతిపక్ష నాయకుడు హరీష్ రావా, నువ్వా, మీ నాయన? అది దాన్ని తెలుసుకో. మా ముఖ్యమంత్రి గారిని విమర్శించే ముందు ఏది పడుతుంది కాదు. 8,883 అని అంకెలు 4 8 తీసుకొచ్చిండు. ఆయన ఏమంటుండు 4th సిటీ కాదు, అది 4 బ్రదర్స్ అంట. నేను చెప్తున్నా ఇవాళ నువ్వు, నీ కొడుకు, నీ బావ, మీ నాయన, మీ చెల్లె నలుగురు కలిసి 7 లక్షల కోట్లు అప్పు చేసి 2 లక్షల కోట్లు తిన్నారా లేదా? మీది 4 ఫ్యామిలీ మెంబర్స్ ఆట. ఇవాళ ఫార్మా సిటీ దగ్గర స్కిల్ యూనివర్సిటీ కట్టి ఇవాళ యువతకు ఉపాధి కల్పించడానికి నేను కూడా అక్కడ ఎంపీగా ఉన్నా గతంలో. అక్కడ చూడండి మీరు పోయి ఇవాళ 4th సిటీకి స్పోర్ట్స్ యూనివర్సిటీ 20 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని ఫిలప్ చేసుకుంటూ ఇవాళ అభివృద్ధిని రీజనల్ రింగ్ రోడ్ నా శాఖ ఆధ్వర్యంలో 30,000 కోట్లతో 2017 అయింది. 2023 వరకు అధికారంలో ఎందుకు స్టార్ట్ చేయలేదు రీజనల్ రింగ్ రోడ్? ఇవాళ నేను వెంటబడి టెండర్ స్టేజ్ తీసుకొచ్చినా. ఇప్పుడు చేత కాకుండా దోసుకొని మిషన్ భగీరథ పేరు అన్నాం. ఆలేరులో ఒక్క కాన్సెషన్ నీళ్ళు వస్తుందా? అది నీళ్ళు వస్తే ఇవాళ 210 కోట్లు ఎందుకు శాంక్షన్ చెప్పి ఇవ్వాల్సి వస్తుంది? నేను అందుకనే చెప్తున్నా. గన్నమల్ల రిజర్వాయర్ టెండర్ పిలిచినా పనిచేసినాం. ఇవాళ మల్లన్న సాగర్ 50 టీఎంసీ మొత్తం నింపి పెట్టుకున్నాం. పోయి నిన్న హరీష్ రావు చూసురా మల్లన్న సాగర్ చూసుకొని ఏంది నిద్ర కొట్టుకోవాలన్నా? దాని కింద ఉన్న ఆలేరు ఎందుకు నీళ్ళు ఇవ్వలేదు మరి? ఇవన్నీ కూడా తెలుస్తుంది. ఆయన దోపిడీ అంతా బయటపడుతుంది. మళ్ళీ ప్రభాకర్ రావు అమెరికాకు పోయి నువ్వు రాకు, నువ్వు వస్తాడు ఫోన్ ట్యాపింగ్ మేమందరం జైల్లోకి పోతాం, ఇప్పటికే మా చెల్లె కూడా జైల్లోకి పోయింది అని చెప్పి ఈయన బతిలాడి ప్రభాకర్ రాకుండా ఎన్ని రోజులు ఆపుతారు? ఒకసారి హరీష్ రావు పోయి అమెరికాకు ఆపొచ్చిండు. అందుకనే చిల్లర మరల లేనిపోయిన ఆరోపణలు మా ప్రభుత్వం పైన మా ముఖ్యమంత్రి ఆరోపణ చేసినా ప్రజలంతా గమనించే 16 స్థానాలు ఓడిపోయి ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. కాబట్టి వేరైనా రేపు వచ్చే ఎన్నికల్లో చూద్దాం. ఒక జిల్లా పరిషత్ కాదు, ఒక మున్సిపల్ చైర్మన్ గెలవాలి.